హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం నామినేషన్స్ ప్రాసెస్తో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నామినేషన్స్లో అందరూ ఉంటారనమాట. ఆడియన్స్ డిసైడ్ చేస్తారని బిగ్ బాస్ చెప్తారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సింధు. సో ఈరోజు అయితే బిగ్ బాస్ ఏం చెప్తారంటే, ఫస్ట్ అందరినీ అయితే నామినేషన్స్లోకి తీసుకొచ్చేస్తారు. అది ఆడియన్స్ డిసైడ్ చేయాలని చెప్పి. సో తర్వాత ఇంకొక టాస్క్ పెడతారు. ఏంటంటే అది సెకండ్ ఫైనలిస్ట్ మీలో ఎవరు అవ్వాలనుకుంటున్నారు, ఎవరు అవ్వకూడదు అనుకుంటున్నారు అని చెప్పి హౌస్మేట్స్ డిసైడ్ చేయాలి. దీంట్లో ఏంటంటే అందరి ఫోటోలు లైన్గా ఉంటాయి. సో ఫస్ట్ ఎవరైతే ఆ పర్సన్ సెకండ్ ఫైనలిస్ట్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోలు కాల్ చేయాలన్నమాట. సో ఇది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ ఎందుకు పెట్టారో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా పెట్టింది. దీని గురించి నిఖిల్, గౌతమ్ పిచ్చిగా కొట్టుకుంటున్నారు, కానీ అక్కడ మ్యాటర్ ఏ లేదనమాట. లాస్ట్కి వచ్చేటప్పటికి ఎవ్వరూ సెకండ్ ఫైనలిస్ట్ అవ్వలేదు. మరి అలాంటప్పుడు ఈ టాస్క్ ఎందుకు పెట్టారో మా అందరికీ తలనొప్పులు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో కానీ మంచి ఫైర్ అయితే ఉంది దీంట్లో. కానీ టాస్క్కి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు అంత టాస్క్ పెట్టినప్పుడు ఎవరో ఒకరిని ఫైనలిస్ట్ చేయాలి. అది అటు ఇటు కాకుండా చేసి మొత్తం క్లమ్జీ అయిపోయింది ఈరోజు ఎపిసోడ్ అయితే. సో దాని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. ఇంకా నిఖిల్, గౌతమ్ మాట్లాడుకున్న పాయింట్స్లో చాలా వరకు మొత్తం అన్నీ కట్ ఉన్నాయి అనమాట. ఎడిటింగ్లో చూసే వాళ్ళకి చాలామందికి అర్థం కాదు ఈ పాయింట్స్. సో అవేంటో కూడా మనం చెప్పుకుందాం. సో ఫస్ట్ అయితే అవినాష్ వచ్చాడు. అవినాష్ అయితే నామినేషన్స్లో లేడనమాట, ఎందుకంటే ఫైనలిస్ట్ అయిపోయాడు కాబట్టి. ఫస్ట్ అయితే అవినాష్ వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేస్తారు. ఎందుకంటే నువ్వే గేమ్ మీద చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను, నీకే గేమ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, అది చాలాసార్లు చెప్పావు, అందుకే నువ్వు ఇంకా హౌస్లో ఉండకూడదు అందుకే నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వకూడదు అని అనుకుంటున్నాను అన్నాడు. నీకు సీరియస్నెస్ లేదు, ఇంట్లో వర్కులు కూడా సరిగ్గా చేయవని. సో విష్ణుప్రియ అంటది, నాకు సీరియస్నెస్ ఉంది, నేనేమి గేమ్స్లో ఎప్పుడు ఆడనని చెప్పలేదు, అండ్ అలాగే వర్క్లో నేను బాగానే చేశాను, నేను చేయగలిగినన్ని నేను చేశాను అని చెప్పి చెప్తుంది అనమాట. సో విష్ణుప్రియ ఇంకా దీన్ని డిఫెండ్ చేసుకున్న వేస్టే. విష్ణుప్రియ అయితే అసలు నా దృష్టిలో అయితే వెళ్ళిపోయిన పృథ్వీయే డిజర్వ్ హౌస్లో ఉండడానికి విష్ణుప్రియ కన్నా. సో పృథ్వీయే కొంచెం గేమ్స్ గట్టిగా అన్నీ చేశాడు, కానీ విష్ణుప్రియ అయితే అసలు గేమ్లో సీరియస్నెస్ లేదు, ఏం లేదు. అండ్ అలాగే ఇంకో విషయం, విష్ణుప్రియలో పృథ్వీ వెళ్ళిన తర్వాత ఏదో తెగ బాధపడి ఫీల్ అయిపోద్ది. విష్ణుప్రియ చాలా జెన్యూన్ అన్నారు కదా, మరి ఏదో జెన్యూనిటీ ఏదో వెళ్ళినప్పుడు ఒకసారి ఫార్మాలిటీగా ఏడవాలి కాబట్టి ఏడ్చింది అంతే. అక్కడ లైవ్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడ నాకు ఏడ్చినట్టు ఎక్కడ కనబడలేదు, ఫీల్ అవుతున్నట్టు ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ డల్గా లేదు, చాలా యాక్టివ్గానే ఉంది. మరి ఏం బాండింగ్లో ఏంటో ఇన్ని రోజులు ఏదో నిజం అనుకోవాలో ఏదో అబద్ధం అనుకోవాలో మీరే డిసైడ్ చేసుకోండి. సో అదైతే విష్ణుప్రియ అయితే విష్ణుప్రియ ఫోటో అయితే కాలిపోయింది. సెకండ్ విష్ణుప్రియ వెళ్ళి గౌతమ్ని నామినేట్ చేసిందనమాట. చాలా పెద్ద పాయింట్స్, జాగ్రత్తగా వినండి, చాలా పెద్ద పాయింట్స్తో నామినేట్ చేసింది. ఏంటంటే అది గౌతమ్తో ఇంట్రాక్షన్ లేదంట. ఫస్ట్ విష్ణుప్రియ వెళ్ళి మాట్లాడినా గౌతమ్ అంత రెస్పాన్స్ అవ్వలేదంట, అందుకని నామినేట్ చేస్తుందంట. సో గౌతమ్ ఏం చెప్పాడంటే, ఇన్ని వీక్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాతో ఇంట్రాక్షన్ లేదు అయ్యని చెప్పి నువ్వు నామినేట్ చేస్తావు, ఇది రాంగ్ అని చెప్పాడనమాట. విష్ణుప్రియ అంటది గౌతమ్ని, అప్పుడు నాగ్ సార్ దగ్గర నువ్వు ఆర్గ్యూ చేసావు కదా, అదే షటప్ అన్నారు కదా గౌతమ్ని మధ్యలో మాట్లాడుకొని, సో ఆర్గ్యూ చేసావు కదా, అప్పుడు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు అని చెప్పి చెప్పిందనమాట. సో అక్కడ ఎక్కడ రెస్పెక్ట్, అక్కడ నాగ్ సార్ మాట్లాడినిచ్చారండి ఆ రోజు గౌతమ్ని. పాయింట్లు చెప్తున్నాడు కానీ వినకుండా కట్ చేసేసి మళ్ళీ ఫైనల్గా గౌతమ్ని తిట్టారు ఆ రోజు. సో దాని గురించి చెప్తే గౌతమ్ అంటాడు, నేను నా పాయింట్స్ చెప్తున్నానంటే, విష్ణుప్రియ అంటది అది హౌస్లో కూడా నువ్వు చెప్పొచ్చు కదా, డిస్కస్ చేయొచ్చు కదా అని. ఎక్కడ డిస్కస్ చేస్తాడు గౌతమ్? అసలు మీరు ఎవరైనా మాట్లాడినిస్తారా? గౌతమ్ మాట ఎవరైనా వింటాడా? ఎవడే ఉండవు. ఇప్పుడు గౌతమ్ వచ్చి నిఖిల్ని నామినేట్ చేస్తాడనమాట, అంటే సెకండ్ ఫైనలిస్ట్ అవ్వకుండా ఉండడానికి. పాయింట్స్ ఏం చెప్తాడంటే, నువ్వు ప్రూవ్ చేస్తున్నావు, పోర్ట్రే చేస్తున్నావు అంటావు కదా, సో నేనేం పోర్ట్రే చేశాను, హౌస్లో జరిగిందే చెప్పాను కదా అని చెప్పి గౌతమ్ స్టార్ట్ చేస్తాడనమాట. కానీ ఇక్కడ గౌతమ్ చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్ట్, కానీ గౌతమ్ మాత్రం నోరు జారాడు ఈరోజు. సో అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాల్సింది, ఎందుకంటే మిగిలిన వాళ్ళు నోరు జారినా అది అంత పెద్ద పాయింట్ అవుతుంది హౌస్లో, కానీ గౌతమ్ నోరు జారితే అది హైలైట్ అవుతుంది. ఎందుకంటే గౌతమ్ అంటాడు కదా ఇలాగా మాట ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి, ఎక్కువ గౌతమే దాని గురించి మాట్లాడతాడు కాబట్టి గౌతమే నోరు జారకుండా ఉండాలి. సో ఆ 2-3 విషయాల్లో తప్ప, ఆ 2-3 పాయింట్స్తో తప్ప మిగిలిన వాటిలో అన్ని గౌతమ్ బాగా చెప్పాడు నిఖిల్ గురించి. అండ్ నిఖిల్ ఏంటంటే మొత్తం నామినేషన్స్ గౌతమ్ గురించి చెప్పడానికి ఒక పాయింట్ చెప్పకుండా ఓవరాల్గా వన్ లైనర్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాడు.
ఏదైనా ఒక సిచ్యువేషన్‌లో ఇలా జరిగింది, అలా జరిగిందని చెప్పడం వేరు. మొత్తం ఓవరాల్‌గా సినారియోని ఊరికేదో మనం చెప్పేసాం అంటే వేరు కదా! ఇప్పుడు ఫస్ట్ ప్రేరణతో గౌతమ్ క్లోజ్‌గా ఉన్నాడు. తర్వాత ప్రేరణ ఏమడిగింది? "నువ్వు నాకు హెల్ప్ చేయలేదని" చెప్పి ఫీల్ అయింది. ఆ నామినేషన్‌లో సేవ్ చేయలేదని. అవునా? తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారు. తర్వాత ఏమందంటే ప్రేరణ "నువ్వు నన్ను అక్క అని పిలవద్దు" అని చెప్పింది. తర్వాత సీతాఫల్ గొడవొచ్చింది. ఆ సీతాఫల్ గొడవొచ్చిన తర్వాత కామెడీగా చేశాడు గౌతము. సో, అది "నీకు సిగ్గులేదా" అని చెప్పి అక్కడ సీరియస్ అయింది. అదొక గొడవైంది. తర్వాత దాని గురించి పనిష్మెంట్ ఇచ్చింది. అక్కడ వంట చేసే దగ్గర చీఫ్ అయింది కదా! అప్పుడు పనులు చెప్పే దగ్గర అక్కడ గొడవైంది. సో, తర్వాత వాళ్ళు విడిపోయారు. ఫస్ట్ అలా ఉంది. తర్వాత విడిపోయారు. విడిపోయిన తర్వాత ప్రేరణ మిస్టేక్స్ చేసింది కాబట్టి నామినేట్ చేశాడు. దాంట్లో కావాలని ప్రేరణ దగ్గరికెళ్ళి, ప్రేరణతో తిరిగి, ప్రేరణ మైనస్‌లు తీసుకొని పాయింట్ ఔట్ చేయలేదు గదా! అక్కడ వాళ్ళిద్దరికి గొడవైంది. గొడవలో ప్రేరణ రాంగ్ అనిపించింది. నామినేట్ చేశాడు. సో, దానికి నిఖిల్ ఏం చెప్తాడంటే ఓవరాల్‌గా "నువ్వు ఫ్రెండ్‌ని ఇలా తీసుకుంటావు, కావాలని కామెడీ చేసేస్తావు. తర్వాత మళ్ళీ నామినేట్ చేసేస్తావని." అసలు ఏదైనా మీనింగ్ ఉందా దాంట్లో? అలా గ్రూప్ గేమ్‌లాడి ఎనకాల కుట్ర పన్ని, కుళ్ళు చేసి, కావాలని నామినేట్ చేసేదెవరు? నిఖిల్ అనుకో. మెయిన్ నిఖిలే కదా అక్కడ. అక్కడ నువ్వు నా బొచ్చు కూడా పీకలేవన్నావు. అది కూడా తప్పే అంటే, నువ్వు చేసింది తప్పనవు. కానీ పక్కనోళ్ళు చేస్తే మాత్రం దాన్ని తప్పు, తప్పు, తప్పు అని చెప్తావని ఏంటో నవ్వుకుంటా ఏంటేంటో చెప్తున్నాడు నిఖిల్. సో, కరెక్ట్ పాయింట్స్ అయితే లేవు నిఖిల్ దగ్గర. ఎప్పుడు కరెక్ట్ పాయింట్స్ పెట్టడు. సిల్లీ సిల్లీ పాయింట్స్ పెడతాడనమాట. అప్పుడు గౌతమ్ అంటాడు, "నేను చెప్పిన దానికి నేను సారీ చెప్పాను గదా! నేను రిగ్రెట్ అయ్యి సారీ చెప్పాను గదా! నేనేదో సారీ చెప్పలేదు అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావేంటని" చెప్పి గౌతమ్ అంటాడు. తర్వాత ఇప్పుడు ప్రేరణ గురించి ఇలా అనేటప్పటికి గౌతమ్‌కి కోపం వచ్చిద్ది. "మరి నువ్వు యష్మిని వాడుకున్నావు కదా!" అని అంటాడనమాట. సో, ఇక్కడ వాడుకోవడం అనే మాట పక్కన పెడితే యష్మితో నడికిన ట్రాక్ అయితే నిజము. అంటే ఆ రోజు సీత చెప్పింది కదా! సీత చెప్పింది కదా! అని సీత చెప్పిన పాయింట్స్‌ని తీసుకొస్తాడనమాట ఇక్కడ. సో, అప్పుడు యష్మి కూడా అంటది కదా! "నువ్వు నన్ను వాడుకున్నావు, వాడుకున్నావు" అని. సో, అదే చెప్తే గౌతము తర్వాత యష్మి అందరి ముందు కూడా చెప్పింది కదా! "నేను నిన్నేం వాడుకోలేదు. నా వల్ల ఇలా అవ్వలేదని." యష్మితో ఇలా ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు బయట వాళ్ళ గురించి నువ్వు ఫీల్ అవ్వడం ఇదంతా నాకు రాంగ్ అనిపించిందని చెప్పి గౌతమ్ చెప్తాడనమాట. సో, ఇలాగ పర్సనల్‌గా వెళ్ళేటప్పటికి అక్కడ చూసేవాళ్ళకి కొంతమందికి హర్టింగ్‌గానే ఉండిద్ది. అండ్ తర్వాత ఇంకో మాట ఏమన్నాడంటే, "నువ్వు మూసుకొని కూర్చో" అని చెప్పి అన్నాడనమాట. సో, ఇది కూడా రాంగు. ఫస్ట్ గౌతమ్ నుంచి వచ్చింది కాబట్టి గౌతమ్ తర్వాత దానికి సారీ చెప్పాడు. అది నా దృష్టిలో రాంగ్ కాదు అన్నాడు. కానీ ఇక్కడ ఎంత డిఫెండ్ చేసుకున్నా గౌతమ్‌దే రాంగ్ అయ్యిద్ది. కానీ నిఖిల్ కూడా తర్వాత ఏమన్నాడంటే, "నువ్వు మూసుకొని నుంచొని చెప్పు" అన్నాడక్కడ. "నువ్వు మూసుకొని ఎళ్ళు" అని చెప్పి అన్నాడనమాట. అక్కడ నిఖిల్ కూడా అనకుండా ఉంటే బాగుండేది. అక్కడ నిఖిల్ అనేసాడు. ఇక్కడ ఈక్వల్ అయిపోయిందనమాట. పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇక్కడ గౌతము నేను సింగిల్‌గా ఆడుతున్నాను. సోలో ప్లేయర్ అని నిరూపించుకోవడానికి చేశామని నిఖిల్ అంటాడు. కానీ నిజంగానే గౌతమ్ సోలో ప్లేయర్ ఆడాడు కదా! సోలో అని చెప్పి గ్రూప్ గేమ్ ఆడితే తప్పు కానీ సోలోగా ఆడాడు కాబట్టి సోలో ప్లేయర్ అని చెప్పుకున్నాడు. దాంట్లో ఏం తప్పులేదు. కాకపోతే ఈరోజు కొంచెం బర్స్ట్ అవుట్ అయిపోయి కొన్ని వర్డ్స్ యూజ్ చేశాడు. అది మాత్రం రాంగే. ఎలా డిఫెండ్ చేసుకున్నా గౌతమ్ ఆ విషయంలో మాత్రం రాంగ్. సో, నిఖిల్ ఏమంటాడంటే నువ్వు ప్రేరణని ఆడుకున్నావు అంటే అక్కడ గౌతమ్‌కేమో వాడుకున్నావు అన్నట్టు అర్థమైంది. సో, అందుకని నేను అలా అనలేదని చెప్పి అంటాడనమాట. సో, తర్వాత యష్మిని వాడుకున్నాం అనంగానే విష్ణుప్రియ ఒక పెద్ద ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చిద్ది. వీళ్ళు గొడవ పడుతుంటే ఫేస్ ఇలా అలా పెట్టేసిద్ది. మరి పృథ్వీ గొడవ పడినప్పుడు ఎప్పుడో ఫేస్ అలా లేదే? అప్పుడు అంది. ఇప్పుడు అంటుంది. సో, యష్మిని వాడుకున్నాం అన్నప్పుడు విష్ణుప్రియ ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిద్ది. తర్వాత రోహిణి, అవినాష్ వీళ్ళు కూడా అంటారు. సో, వాడుకోవడం అన్నం రాంగు. ఆడుకోవడం వేరు, వాడుకోవడం వేరని చెప్తారనమాట. సో, అది జరిగింది. తర్వాత నిఖిల్ ఏంటంటే ఈ సిచ్యువేషన్‌లో ఇలా జరిగింది. నువ్వు ఇలా పోర్ట్రే చేసావని చెప్పడనమాట. మొత్తం ఏది పడితే అలాగా ఇక్కడ అలా చేసావు, అక్కడ నాకన్నీ తెలుసు అని చెప్తాడు. అక్కడ టేస్టీ తేజ కూడా చెప్పాడు కదా అని. టేస్టీ తేజ ఏం చెప్పాడు? టేస్టీ తేజ హర్ట్ అయ్యి తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాడు. అది రాంగ్ అని తేలింది. టేస్టీ తేజ బయటికి కూడా వెళ్ళిపోయాడు. వీళ్ళు మాత్రం అదే పాయింట్ పట్టుకుని ఎలాడుతున్నారనమాట. సో, నేను మొన్న వీడియోలో చెప్పాను కదా! టేస్టీ తేజ వెళ్తా మీరందరూ గౌతమ్‌తో గొడవ పెట్టుకొని రెడీగా ఉన్నానని. సో, అలాగే చేశారు ఈరోజు. అండ్ గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిందంటే పాయింట్స్ అన్నీ కరెక్ట్‌గానే చెప్పాడు గౌతమ్. కానీ కొన్ని వర్డ్స్ లూజ్ అయ్యాడు. అది మాత్రం రాంగు. అండ్ నిఖిల్ మాత్రం చాలా సేఫ్‌గా చెప్పాడు పాయింట్స్. చాలా జనరల్‌గా ఏదో చెప్పేయాలి కాబట్టి అలా చెప్పేసి గట్టిగా మాట్లాడేసి గట్టిగా అరిసేసాడు. అప్పుడు గౌతమ్ కూడా అన్నాడు, "నువ్వు ఇప్పుడు దాకా అలా లేవు కదా! ఇప్పుడు ఎలా ఉన్నావంటే" అంటే లాస్ట్ కదా నామినేషన్స్ ఇలా చేయాలని. అంటే ఈరోజు ఇప్పుడు దాకా సేఫ్ ప్లే ఆడిందంతా ఇప్పుడు దాకా అలా ఉన్నదంటే అబద్ధమే కదా! ఇదే కదా నిజము. లేకపోతే ఇది నిజం అయితే అది అబద్ధమై ఉండాలని చెప్పి అక్కడ లాక్ చేశాడనమాట.
సో ఇలా అయితే గొడవ పడ్డారు. దీంట్లో గౌతమ్ చేసింది ఏంటంటే రాంగ్ వర్డ్స్ యూజ్ చేయడం. అంతే, మిగిలిన పాయింట్స్ అని గౌతమ్ కరెక్టే. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు. యష్మితో 2 సైడ్స్ ఉంది, కానీ 1 సైడ్ ఉందని చెప్పాడు. ఫస్ట్ స్టేజ్ మీద సింగిల్ అని చెప్పాడు. తర్వాత ఏమో కావ్య గురించి నేను ఫీల్ అవుతున్నానని చెప్పి అందరి ముందు పెద్ద లవ్ స్టోరీ చెప్పాడు. అలాగే సేఫ్ ఆడతాడు, పక్కన ఉన్న వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడాడు. పక్కన ఉన్న వాళ్ళు ఎంత తప్పు చేసినా సరే వాళ్ళు నామినేట్ చేయకుండా మాటికి గౌతమ్నే టార్గెట్ పెట్టి నామినేట్ చేశాడు. ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇదేదో ఒకరోజు నామినేషన్స్లో ఏది ఒకళ్ళు రైట్ ఒకళ్ళు రాంగ్ అయిపోరు. సో ఫస్ట్ నుంచి చూసుకుంటే గేమ్స్ ఇదనమాట. నిఖిల్ ఎటొచ్చి గేమ్స్ బాగా ఆడతాడు. గేమ్స్ బాగా ఆడితే కప్పు ఇచ్చేస్తామంటే ఇంకా స్పోర్ట్స్ మ్యాన్లు తీసుకొస్తే వాళ్ళందరూ కప్పు తీసుకుని వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ పర్సనాలిటీ కూడా ఇంపార్టెంటే. సో నిఖిల్ ఏంటి ముందు ఒకటి మాట్లాడతాడు, వెనకాల ఒకటి మాట్లాడతాడు. వీళ్ళ దగ్గర వీళ్ళ మాటలు ఒకటి చెప్తాడు, వాళ్ళ దగ్గర వాళ్ళకి మంచిగా వాళ్ళు చెప్తాడు అనమాట. సో ఇలాంటి నేచర్ అయితే గౌతమ్తో ఎట్టి పరిస్థితిలో లేదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాడు, ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాడు, పాయింట్స్ ఏం పెట్టాలో అయ్యే పెడతాడు అనమాట. సో దీంట్లో అయితే నిఖిల్ గేమ్ కన్నా నాకు నిఖిల్ కన్నా గౌతమే ఫేర్ ప్లే ఆడతాడు అనిపిస్తుంది. ఫార్వర్డ్గా నేను సింగిల్గానే ఉంటాను, నేను ఎవరికి సపోర్ట్ చేయనని చెప్తాడు, అలాగే ఆడతాడు అనమాట. సో గేమ్ ప్లే గురించి చెప్తున్నాను. సో అది గౌతమ్కి నిఖిల్కి డిఫరెన్స్. సో దీన్ని బట్టి మీకేమనిపిస్తుంది, నిఖిల్ వర్సెస్ గౌతమ్లో ఎవరు కరెక్ట్ అని? మీరు నిఖిల్ ఫ్యాన్ అయితే గౌతమ్లో ఉన్న నెగిటివ్స్ చెప్పండి, అలాగే మీరు గౌతమ్ ఫ్యాన్ అయితే నిఖిల్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ కింద కమెంట్ చేయండి. సో విష్ణుప్రియ నబీల్ మాట్లాడుకుంటున్నారు, నువ్వు ఫ్రెండ్ని నామినేట్ చేయను ఇవన్నీ అంటున్నావు కదా, మరి అప్పుడు నాకు కంప్లైంట్లో రాశాడు కదా, సో నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో ఒక్కొక్కలా ఉంటున్నావు అని చెప్పి రాశాడు కదా, మరి ఫ్రెండ్ అయితే అది చెప్పాలి కదా డైరెక్ట్గా. అంటే అంతకుముందు నబీల్ గౌతమ్ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేశాడని సీత చెప్పింది. అలాంటప్పుడు నీ దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు? నబీల్ గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా. ఒకసారి అవినాష్ వీళ్ళతో ఉంటాడు, ఒకసారి ఏమో ప్రేరణతో ఉంటాడు, ఇంకొకసారి ఏమో పృథ్వీతో ఉంటాడు. అలా జరుగుతూ వచ్చింది కదా. ఫస్ట్ గౌతము నబీల్ కూడా క్లోజ్ అయ్యారు, తర్వాత నబీల్ చేంజ్ అయిపోయాడు. తర్వాత అందుకని చెప్పి ఇంకా డైరెక్ట్గా చెప్పకుండా కంప్లైంట్ బాక్స్లో కంప్లైంట్లానే రాశాడు, కానీ నబీల్ని ఎప్పుడు నామినేట్ అయితే చేయలేదు. కానీ అదే పాయింట్ పెట్టి నబీల్ నామినేట్ చేసేసాడు అక్కడ. సో ఇంకా గౌతమ్ అంటే ఇష్టం ఉండట్లేదు అనమాట. సో అందుకే గౌతమ్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. వచ్చి రోహిణిని నామినేట్ చేశాడు. ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా నామినేషన్స్లోకి లేరు కాబట్టి మీరు జనాలు మీకు సపోర్ట్గా ఉన్నారో లేదో చూడడం కోసం అని చెప్పారు. గేమ్లో అయితే ఎటువంటి రాంగ్ లేదు, బాగా ఆడుతున్నారని చెప్పాడు హౌస్ వర్క్లో. కానీ రోహిణి అంటే ఈ నామినేషన్స్ పాయింట్ ఒక్కదాని గురించి నువ్వు ఇన్ని రోజులు నేను ఆడిన గేమ్ అంతా స్పాయిల్ చేసేస్తావా అని చెప్పి రోహిణి అంటుంది అనమాట. కానీ ఇక్కడ నిఖిల్ చేసింది కరెక్టే, అది చెప్పిన పాయింట్స్ ఇంకా ఎక్స్ట్రా ఏం చెప్పలేదు, కానీ నామినేషన్స్ గురించే చెప్పాడు. ఇక్కడ రోహిణిని సెకండ్ ఫైనలిస్ట్గా పంపకుండా ఉండడం మాత్రం 100% కరెక్ట్ డెసిషనే. రోహిణి గేమ్ ఎంత బలంగా ఆడినా, పాయింట్స్ కరెక్ట్గా చెప్పినా, హౌస్లో బాగా ఉన్నా, అందరితో కలిసి ఉన్నా, గేమ్స్లో తన సత్తా నిరూపించుకున్నా సరిపోదు. ఇవన్నీ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇవన్నీ దిగదుడిపే. బిగ్ బాస్ హౌస్ అంటే నామినేషన్స్లోకి వెళ్ళాలి, సేవ్ అయ్యి రావాలి. మిగిలినవన్నీ తర్వాత, టాస్క్లు ఆడతావా, గేమ్లు విన్ అవుతావా, అందరితో మంచిగా ఉంటావా, ఇవన్నీ పక్కన పెట్టేయడమే. మెయిన్ బిగ్ బాస్ అంటే ఏంటి, నామినేషన్స్లోకి వెళ్ళి సేవ్ అయ్యి రావడం, అదే మెయిన్ కాన్సెప్ట్. ఇవన్నీ తర్వాత వస్తాయి, అర్థమైందా? సో రోహిణి దీన్ని ఎంత డిఫెండ్ చేసుకున్నా వేస్ట్. నాకైతే అన్ని ఇంట్లో ఏం జరిగినా అదొక లెక్క, ఆడియన్స్లోకి వెళ్ళి రావడం ఇదొక లెక్క అనమాట. సో ఇక్కడ నామినేట్ చేయడం కరెక్టే అనిపించింది నిఖిల్. లేదు తర్వాత బిగ్ బాస్ ఏం చేశారంటే చెక్స్ ఇచ్చారనమాట. 15 lakhs లోపల ఎంత అమౌంట్ అయినా రాసుకోవచ్చని. ప్రేరణ ఏమో 4 lakh చేంజ్ రాసింది, నబీల్ ఏమో 15 lakhs రాసేసాడు అనమాట. ఆ ప్రేరణకి నబీల్కి ఇద్దరికి చాలా భయంగా ఉందన్నమాట. నబీల్ ప్రూఫ్ ఏంటంటే 15 lakhs రాసేసాడు, ఎంత అయినా పర్లేదని. సో తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏమో కవరింగ్ చేశాడు. ప్రేరణ ఏమో అక్కడ మీరిద్దరు చెక్స్ని సో ఇలా రాశాడు కదా. తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారనమాట. అదేంటంటే వీళ్ళిద్దరూ కనుక చెక్స్ని అక్కడ బాక్స్లో కాకుండా మీరు బాక్స్లో కాకుండా మీరు అక్కడ ట్రాష్ చేసేస్తే ఇంకా వాళ్ళిద్దరు కూడా నామినేషన్స్లో ఉంటారు. అది మీరు హౌస్ మేట్స్ అందరూ ఒప్పించాలని చెప్తారు. హౌస్ మేట్స్ అందరూ ఏం చెప్తారు, ఆటోమేటిక్గా జనాలు మిమ్మల్ని మెచ్చారు, మీరు ఉండాలి అని చెప్పి చెప్తారనమాట. ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళది, వాళ్ళు అలా చెప్తారు. తర్వాత అది కరెక్ట్ అని చెప్పి ప్రేరణ నబీల్ అనుకుంటారు. ప్రేరణకి నబీల్కి 100% సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలని ఉంది.
ఇద్దరు అయితే ఊరుకుని చెక్స్ ఓపెన్ చేస్తే నబీల్ 14 lakhs రాసేసారు. ఫస్ట్ అవినాష్ నిఖిల్ వీళ్ళు ఏమనుకుంటారంటే నబీల్ అసలు ₹1 కూడా రాయడు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు నబీల్ అని చెప్తే ఇక్కడ ఏకంగా 15 lakhs రాసేసారు. వీళ్ళిద్దరు షాక్ అయిపోయారు అనమాట అక్కడ. తర్వాత నబీల్ ఎందుకంటే నబీల్కి భయం పట్టుకుంది, అసలు టాప్ 5లో ఉన్నాడు నబీల్కి టెన్షను. అలాగే ప్రేరణకి అయితే ముందు నుంచి టెన్షన్ పడుతుంది, 2 వీక్ల నుంచి నామినేషన్లో సేవ్ అయిన తర్వాత చాలా షాక్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళిద్దరికి భయం అయితే ఉంది, కానీ ఇద్దరు కలిసి అక్కడ ట్రాష్లో వేసేసేటప్పుడు ప్రేరణ అయితే వేసేసింది. సో ఏదైతే అది అయింది, ఆడియన్స్కి ఇష్టమైతే ఉందాం అని చెప్పి డిసైడ్ అయ్యి వేసేసారనమాట. తర్వాత నబీల్ అంటాడు, అంటే లోపల స్వార్థంగా ఆలోచించాను, ఇక్కడికి వచ్చి చూస్తే ఏదో కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి ఏదో కవర్ చేశాడు. ఏం కాదు, తప్పించుకుందామని చూశాడు, నామినేషన్స్లో ఎక్కడో సెకండ్ ఫైనలిస్ట్ అయిపోతారని. కానీ బయట వీళ్ళందరూ చెప్పిన మాటలకి ఏం చేస్తారు, ఇంకా ఇద్దరు లొంగిపోయారనమాట. సో ఇక్కడ ఫైనల్గా ఏమైంది, ఫస్ట్ ఎవరు నామినేషన్లో ఉన్నారో లాస్ట్ వాళ్ళ నామినేషన్స్లో ఉన్నారు. అవినాష్ తప్ప హౌస్ మేట్స్ మిగిలిన వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. సో ఈ ప్రాసెస్ పెట్టి యూజ్ ఏంటో నాకు అర్థం కాదు. ఇక్కడ పర్సనాలిటీల గురించి కొంచెం తెలిసినాయి అంతే. సో ఇదనమాట ఈరోజు ఎపిసోడు. సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, నిఖిల్కి సపోర్ట్ చేస్తారా, గౌతమ్కి సపోర్ట్ చేస్తారో కింద కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కమెంట్స్లో లేనిపోని బూతులు, బ్యాడ్ వర్డ్స్ ఇవన్నీ యూజ్ చేసడం మానేసి మీ దగ్గర ఏమన్నా పాయింట్ ఉంటే పాయింట్ చెప్పండి, ఆ పాయింట్కి నేను తిరిగి పాయింట్స్ చెప్తాను. ఓకేనా? గేమ్ గురించి మాట్లాడండి, మిగిలిన అన్నెసరీ విషయాలు కమెంట్ చేయకండి. ఓకే, బాయ్.